ట్రంప్కి నోబెల్ శాంతి బహుమతి రాకపోవడమో ఏమో కానీ మొత్తానికైతే మళ్ళీ ప్రపంచ దేశాల మీద అయితే విరుచుకుపడుతున్నాడు. ఇప్పుడు చైనా మీద 100% సుంకాలు అయితే విధించాడు. 100%ను ఎటువంటి మినహాయింపు ఉండదు, ఏ వస్తువుకు కూడా మినహాయింపు ఉండదు. చైనా నుంచి అమెరికాలో దిగుమతి అయినటువంటి ప్రతి వస్తువు పైన దిగుమతి ఉంటుంది. అలాగే చైనా ప్రొడక్ట్ ఏ దేశం నుంచి మా దేశానికి వచ్చినా సరే ఈ సుంకాలు అయితే వర్తిస్తాయని ట్రంప్ అయితే తన సోషల్ మీడియా ట్రూత్ వేదిక అయితే ఒక పెద్ద పోస్ట్ పెట్టాడు. ఇది నవంబర్ 1 నుంచి అమల్లోకి వస్తుంది. ఇందులో ఎటువంటి మినహాయింపు లేదు, ఇందులో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఎందుకంటే చైనా అమెరికా ఉత్పత్తి చేస్తున్నటువంటి ప్రతి వస్తువు మీద ఆంక్షలు విధించడానికి కొన్ని నిర్ణయాలు తీసుకుంది. ఆ నివేదిక ప్రకారం ఇప్పుడైతే ఈ యొక్క నిర్ణయం అమెరికా తీసుకుందని, అలాగే క్రిటికల్ సాఫ్ట్వేర్ ఎగుమతుల్లో కూడా కొన్ని ఆంక్షలు అయితే విధించడం జరిగింది. దీంతో పాటు చైనా అమెరికాకి పంపించాల్సినటువంటి రేర్ ఎర్త్ మినరల్స్, మరికొన్ని అరుదైనటువంటి ఖనిజాలు, వీటిపై కూడా ఆంక్షలు విధించింది కదా. దీని మీద ట్రంప్ మొదటి నుంచి కూడా కొంచెం కోపంగానే ఉన్నాడు. ఈ ఆంక్షలు కనుక ఎత్తకపోతే చైనా మీద తీవ్రమైనటువంటి నష్టం జరుగుతుందని చెప్పాడు. ఇప్పుడేమొచ్చేసి 100% సుంకాలు అయితే విధించేశాడు. ఇది నవంబర్ 1 నుంచి అమల్లోకి వస్తుంది. ఎవరెన్ని చెప్పినా వినేది లేదు. ఇది మాత్రం ఖచ్చితంగా జరిగి తీరుతుంది అంటున్నాడు. అయితే దీని మీద ఇంకా చైనా స్పందించలేదు. చైనా స్పందించిన తర్వాత మిగతా నిర్ణయాలు ఎలా ఉంటాయి అనేది చూద్దామని చెప్తున్నాడు ఆయన సోషల్ మీడియా ట్రూత్. కానీ ఇందులో ఎటువంటి మార్పులు అయితే ఉండవు, 100% సుంకాలు అయితే అమలు అవుతాయని చెప్తున్నారు.